హాయ్ గైస్, టెక్ న్యూస్ 23కి స్వాగతం. నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. మనకి యాపిల్ చూసుకుంటే iOS 18 అయితే రోల్ అవుట్ అయితే చేసింది. సో మీరు ఎవరైనా iPhone 10 అండ్ లేటర్ సిరీస్ యూజ్ చేస్తున్నట్లయితే మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మీకు అప్డేట్ అయితే వచ్చే ఉంటుంది. అలానే మీరైతే ఒక 1 or 2 వీక్స్ అయితే ఆగండి, ఎందుకంటే ఇది న్యూ వాయిస్ అప్డేట్ కాబట్టి మీకు దీంట్లో కొన్ని బగ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి, అప్పుడే మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు, లేదంటే మీకు గ్రీన్ లైన్ లాంటి ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరైతే వెయిట్ చేయండి, తర్వాత అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ మనకి హెచ్ఎండి నుంచి. హెచ్ఎండి చూసుకుంటే హెచ్ఎండి స్కైలైన్ అనే పేరుతో ఒక మొబైల్ అయితే తీసుకొచ్చింది. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ని స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్తో, అలానే 6.5 ఇంచ్ POLED డిస్ప్లేతో, 144 Hz హై రిఫ్రెష్ రేట్తో, 4600 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో, అలానే 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్తో అయితే ఈ మొబైల్ని తీసుకొచ్చారు. అలానే ఈ మొబైల్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు. ఇందులో మెయిన్ కెమెరా అయితే ఉందో ఇది మనకి 108 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చారు. అలానే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే తీసుకొచ్చారు. అలానే మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే 36,000 అయితే పెట్టారు. ఈ ప్రైస్కి ఇది అంత వర్తి మొబైల్ అయితే కాదు, ఎందుకంటే దీనిలో మనకి బెటర్ కెమెరాస్ ఉన్నప్పటికీ దీనిలో అయితే ప్రాసెసర్ ఉందో 7s Gen 2 ప్రాసెసర్, ఇది మనకి అండర్ 20,000లోనే అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్ మనకి వన్ప్లస్ నుంచి. వన్ప్లస్ చూసుకుంటే వన్ప్లస్ నాట్ బడ్ స్క్రీన్ అయితే ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారి వీటి ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇవి 12.4mm టైటానియం డ్రైవర్స్తో, అలానే 32 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో, దీంతో పాటుగా 43 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే వీటిని తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూసుకుంటే 2299 అయితే పెట్టారు. ఇవి మనకి సెప్టెంబర్ 20 నుంచి అయితే సేల్కి అయితే వస్తాయి. నెక్స్ట్ న్యూస్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ అనే పేరుతో ఒక ఫ్లిప్ మొబైల్ అయితే తీసుకురాబోతోంది. ఇప్పుడైతే వీటి స్పెసిఫికేషన్ అయితే లీక్ అయ్యాయి. ఈ మొబైల్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్తో, అలానే 3.6 ఇంచ్ కవర్ డిస్ప్లేతో, 6.7 ఇంచ్ ఇన్నర్ డిస్ప్లేతో, 50+ 10.8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాస్తో, అలానే 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ చూసుకుంటే మనకి ఫోల్డ్ అండ్ ఫ్లిప్ మొబైల్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అలానే ఇప్పుడు వీళ్ళు చూసుకుంటే 2025లో ఒక రోలబుల్ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు అయితే ఇన్ఫర్మేషన్. సో చూడాలి మనం ఈ మొబైల్ ఎలా ఉంటుందని అయితే. ఫైనల్ న్యూస్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ అయితే ఒక న్యూ ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తుంది. మనం ఇన్స్టాగ్రామ్ అయితే చూస్తూ ఉంటాం, మనం ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు దాంట్లో మన ఫ్రెండ్స్ని అయితే మనం మెన్షన్ చేయొచ్చు. అదే విధంగా వాట్సాప్ స్టేటస్లో మీ ఫ్రెండ్స్ని అయితే మెన్షన్ చేసే విధంగా ఈ ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.